రాహుల్ గాంధీ మొన్న 7వ తేదీన దేశమంతా విస్తుపోయేలా దేశమంతా అటెన్షన్లో పెట్టే విధంగా ఒక పవర్ ప్రజెంటేషన్ చేశారు. దాన్ని దేశంలోని అన్ని మీడియాలు ఇటు ప్రత్యక్ష ప్రసారాన్ని చేశాయి, అత్యధికంగా ప్రచారాన్ని కూడా కల్పించాయి. ఒక కార్పొరేట్ స్థాయిలో జరిగిన ఈ పవర్ ప్రజెంటేషన్లో ఆయన ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ చేస్తున్న తప్పులను ఎత్తి చూపారు. వాస్తవంగా ఆయన ఎత్తిన అంశాలు కనుక నిజమైతే ఇప్పుడు ఉన్న అన్ని ప్రభుత్వాలు, ఇటు మోదీ ప్రభుత్వంతో పాటు భాజపా నేతృత్వంలో ఏర్పడిన మోదీజీ ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూలిపోవడం అన్నది తథ్యం. అయితే మనము ఆయన పవర్ ప్రజెంటేషన్ కొన్న ముందు కొంత ఏం జరిగింది, ఏం జరగబోతోంది, అసలు ఏమిటి వాస్తవాలను కొంచెం మనము పరిశీలించుకునే ఆలోచనకు స్ఫురణకు తెచ్చుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఆయన ఈ పవర్ ప్రజెంటేషన్ చేయడం అన్నది స్వాగతించాల్సిన విషయము. ప్రభుత్వము లేదా ప్రభుత్వేతర సంస్థలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపడం అన్నది 100% స్వాగతించాల్సిన విషయం, అందులో సందేహం లేదు. కానీ ఈ యొక్క అంశాన్ని ఆ రోజు రాహుల్ గాంధీ మాట్లాడిన అంశాలు ఈసీ ఎలక్షన్ కమిషన్ యొక్క తప్పులను ఎత్తి చూపడమే కాకుండా కేంద్రంలో రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాల నిజాయితీని ఎత్తి చూపే అంశాలు అందులో చాలా వరకు ఉన్నాయి. దీన్ని మనము ఖచ్చితంగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అంశం. ఎందుకు ప్రభుత్వాలు కూలిపోతాయి అని అంటున్నా అంటే, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టులకు ప్రత్యేక అధికారాన్ని మన రాజ్యాంగం కల్పించింది. ఈ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ఎలక్షన్ కమిషన్కు వ్యతిరేకంగా ఆయా రాజకీయ పార్టీలు కావచ్చు, నేను కేవలం ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పుల వల్ల ఓడిపోయాను అనే వ్యక్తులు కావచ్చు, కోర్టుకు వెళ్ళవచ్చు. కాకపోతే ఇది జిల్లా కోర్టులలో అనుమతించరు. కేవలము హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో మాత్రమే ఈ కేసును స్వీకరిస్తారు. ఈ కేసు ద్వారా గనక వాళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టు యొక్క అండతో చట్టం ద్వారా వాళ్ళ ఆరోపణలు నిజమని తేలితే కోర్టు వారిని శిక్షిస్తుంది, చట్టాన్ని తీసుకొస్తుంది, వారికి అనుకూలంగా తీర్పునిస్తుంది. ఎందుకంటే మనం గతంలో చూసాం, ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ తను ఏదైతే అలహాబాద్ కోర్టు తీర్పును అనుసరించి ఇందిరా గాంధీని కూడా కోర్టు అప్పుడు నీ ఎన్నిక చెల్లదు అంటూ తీర్పునిచ్చింది. ఆ ఎన్నిక తీర్పులో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎమర్జెన్సీ విధించి దేశవ్యాప్తంగా కూడా ఎమర్జెన్సీని విధించి తిరిగి ఎన్నికల్లో మళ్ళీ తాను గెలిచే ప్రయత్నాలు చేసి మళ్ళీ అధికారంలోకి రాగలిగింది. ఇక్కడ అంటే తప్పు చేసినప్పటికీ కూడా తనకున్న అధికారంతో ఎలక్షన్లో ఎమర్జెన్సీని, దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి మళ్ళీ సింపతి తెచ్చుకొని అధికారంలోకి రావడాన్ని మనం చూసాం. అయితే ఇది గతంలో. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎత్తిన అంశాల్లో ప్రధానమైన అంశము మహారాష్ట్రలో కేవలం ఎలక్షన్లకు ముందు 5 నెలలకు ముందు దాదాపు 50 లక్షల ఓటర్లు అదనంగా చేర్చబడ్డారు. ఇది ప్రధానమైన ఆరోపణ. దీంతో పాటు కర్ణాటకలోని
కర్ణాటకలో మహాదేవ్పూర్ లోక్సభ నియోజకవర్గంలో ఉండాల్సిన ఓటర్ల కంటే దాదాపు 40,000 ఓటర్లను ఎక్కువగా నమోదు చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ. అంతేకాకుండా ఇప్పుడు రేపు బీహార్లో జరగబోయే ఎలక్షన్ యొక్క వేడిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి, అక్కడ జరుగుతున్న లోపాలను ఎత్తి చూపడానికి ఆయన వాడిన ప్రధానమైన అస్త్రం. బీహార్లో రేపు ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి. బీహార్లో జరిగే ఎలక్షన్లలో దాదాపు 4 లక్షల ఓటర్లు అక్కడ చెల్లనివిగా ఎలక్షన్ కమిషన్ తొలగించింది. ఆ తొలగించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఓటర్లన్నీ తొలగించడము సరైన పద్ధతి కాదు. కానీ బీజేపీ కన్సర్న్లలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆయా నియోజకవర్గాల్లో అదనంగా ఓటర్లను నమోదు చేయిస్తూ, తనకు అనుకూలమైన ఓటర్లను నమోదు చేయిస్తూ, తనకు అనుకూలంగా లేని ఓటర్లను తొలగిస్తుంది అనే ఆరోపణతో ఇప్పుడు రాహుల్ గాంధీ ఈరోజు పవర్ ప్రజెంటేషన్ ద్వారా తను చెప్పదలుచుకున్నది చెప్పాడు. అయితే దీనికంటే ముందు కూడా ప్రతి ఎలక్షన్కు ముందు ఎలక్షన్ కమిషన్ కొత్త ఓటరు నమోదు చేస్తుంది. ఒక 6 నెలల ముందు వరకు గడువుతో కొత్త ఓటర్ల నమోదు చేస్తుంది. స్థానిక బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ద్వారా ఓటర్ల నమోదుతో పాటు మార్పులు చేర్పులు కూడా ప్రక్రియలు చేపడుతుంది. ఎవరైతే అందుబాటులో లేరో, ఎలక్షన్ ఓటింగ్కు ఓటేయడానికి ఆ గ్రామంలో లేదా ఆ బూత్లో నివసించడం లేదో వారి ఓటర్లను తాత్కాలికంగా తొలగిస్తుంది. అంతేకాకుండా చనిపోయిన వారు ఉంటారు, చనిపోయిన వారి ఓటర్లను తొలగిస్తుంది. అదేవిధంగా కొత్తగా వయసు 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కుకు అనుకూలమైన వారు కావచ్చు, వారిని ఓటు నమోదుకు ఆహ్వానిస్తుంది. కొత్తగా పెళ్లి చేసి ఆ నియోజకవర్గం లేదా ఆ బూత్లోకి అడుగుడిన కోడళ్ళ విషయంలో కావచ్చు, వారి నమోదుకు అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే ఇక్కడ కొంత ఎవరైతే చనిపోయి ఉన్నారో లేదా ఓటు వేయలేని పక్షంలో ఉన్నారో, దొంగ ఓటు లేదా వారి ఓటు చెల్లనిదిగా ఉన్నదో వారిని ఈసీ తొలగిస్తుంది. అదేవిధంగా కొత్త ఓటర్లను కూడా ఆహ్వానిస్తుంది. ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ. ఎందుకంటే ఒక ఈ ఓటర్లలోనే కాదు, కేవలం ఇప్పుడు మహారాష్ట్రలో తను చెబుతున్న మహారాష్ట్రలోనే దాదాపు ఎలక్షన్ల 5 నెలలకు ముందు 40 లక్షల ఓటర్లను అదనంగా చేర్చారు అని తను ఆరోపిస్తున్న విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఇది నిరంతర ప్రక్రియగా మనకు ఒక చరిత్రను స్వాతంత్రానంతర చరిత్ర నుంచి కూడా చూస్తే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు, సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ప్రతి ఎన్నికకు ఒక 6 నెలల ముందుగా ఓటరు నమోదులో మార్పులు చేర్పులు లేదా నమోదు ప్రక్రియ ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ప్రజలందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఇదేమి దాచిపెట్టబడిన రహస్యమేమి కాదు. కానీ రాహుల్ గాంధీ ఇక్కడ అదనంగా ఓటర్ల నమోదు చేపట్టారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక కర్ణాటకలోని మహాదేవ్పూర్ నియోజకవర్గానికి కూడా వచ్చినట్లయితే ఈసీ కమిషన్ చెప్తున్న వివరాలను బట్టి మనకు ఈసీ కమిషన్ ఏం చెబుతుంది అంటే, ఈసీ కమిషన్లో ఈ మహాదేవ్పూర్ నియోజకవర్గం రియల్ ఎస్టేట్ పరంగా అభివృద్ధి చెందుతున్న ధర్మిల అక్కడ చాలా వరకు ఓటర్ల నమోదు చేయించుకున్నారు. ఆ నమోదు చేయించుకున్నప్పుడు వారి ఎవరైతే నమోదు చేయించుకున్న దాన్ని బిఎల్ఓ కనుక యాక్సెప్ట్ చేసి పంపిస్తే బిఎల్ఓ మీద ఆధారపడి ఉన్న ఈ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ వారిని ఓటర్గా నమోదు చేస్తుంది. అంటే దాని అర్థం అక్కడ కొత్తగా రావచ్చు, ఎందుకంటే గ్రామం పెరుగుతూ ఉంది, ఆ పట్టణం పెరుగుతూ ఉంది, విస్తరణలో ఉంది, అత్యధికంగా నమోదయ్యే అవకాశం కూడా
లేకపోలేదు. ఇక అయితే ఈ నమోదు ప్రక్రియ చేపట్టిన అనంతరం ఎలక్షన్ కమిషన్ ఏదైతే మార్పులు చేర్పులు నమోదు ప్రక్రియ చేపట్టిన అనంతరం ఒక కట్ ఆఫ్ తేదీని కూడా ఇస్తుంది. కట్ ఆఫ్ తేదీని ఇచ్చి ఆ కట్ ఆఫ్ తేదీ తర్వాత నమోదు నిలిపివేస్తుంది. నిలిపివేసి ఏమైనా మార్పులు చేర్పులు అభ్యంతరాలుంటే చెప్పవచ్చు అని ఒక కట్ ఆఫ్ మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇచ్చి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తుంది. ఈ ఓటర్ లిస్టులలో మీకేమైనా అభ్యంతరాలుంటే చెప్పవచ్చును అనేది అన్ని రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ ఆహ్వానం పలికి వారి ముందట ఈ ఓటర్ లిస్టును పెడుతుంది. మరి మహారాష్ట్రలో ఎలక్షన్లు జరిగినప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్లుగా 40 లక్షల మంది ఓటర్ల నమోదు జరిగిందని ఆరోపిస్తున్నారో అక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ ఈ అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఓటర్ల నమోదులో అభ్యంతరాలు లేవనెత్తవచ్చు అని ఖచ్చితంగా పలుకుతుంది. పలికినప్పుడు మరి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా అభ్యంతరం ఎందుకు చెప్పలేదు అన్నది ఇక్కడ, ఎందుకంటే వారి యొక్క కాంగ్రెస్ పార్టీ కూడా మహారాష్ట్రలో ఎలక్షన్లో నిలబడింది. దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడున్న ప్రధానమైన పార్టీలో కాంగ్రెస్ పార్టీ అత్యంత ముఖ్యమైన పార్టీ ఎందుకు అభ్యంతరాలు తెలపలేదు అనేది ఇక్కడ అత్యంత ముఖ్యమైన ప్రశ్న. అదేవిధంగా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అభ్యంతరాలు తెలపలేదు? ఇప్పుడు బీహార్లో చూద్దాం. బీహార్లో కూడా అఖిలేష్ యాదవ్ ఇగో చూడండి నా ఓటర్ కార్డు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ డిలీట్ చేసింది, నా ఓటునే డిలీట్ చేసింది అంటే సామాన్యుల ఓటు ఒక లెక్కన అంటూ ఆయన మీడియా ముఖంగా ప్రశ్నించారు. వెంటనే ఆల్రెడీ ఆన్లైన్లో అప్పటికప్పుడు తను ప్రశ్నిస్తున్న సమయంలోనే చూస్తున్న ఎలక్షన్ కమిషన్ ఆ ఓటర్ నమోదు ఏదైతే ఓటర్ కార్డును చూపిస్తున్నారో నెక్స్ట్ మినిట్లోనే ఆయనకు సమాధానాన్ని ఇసి చెప్పింది. మీరు చూపిస్తున్న ఓటర్ నమోదు ఓటు ఆడు ఫలానా బూత్కు సంబంధించింది, కానీ మీరు ఓటేసిన ఓటర్ కార్డు నమోదు చూపించి ఓటేసిన ఓటర్ కార్డు ఫలానా చోట ఉంది, అది అలాగే ఉంది, ఇది మీ డూప్లికేట్ కార్డు. అంటే ఒక వ్యక్తికి ఒకటే ఓటు హక్కు ఉంటుంది, మీరు రెండవ ఓటు హక్కు కూడా తీసుకొని రెండవ ఓటర్ కార్డు చూపిస్తూ ఇది నా డిలీట్ చేశారని చెప్పారు. ఒకవేళ కనుక ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంటే ఇక్కడ అఖిలేష్ యాదవ్ మీద దొంగ ఓటు కలిగి ఉన్నందుకు జైల్లో పెట్టచ్చు. ఇక్కడ కూడా రాహుల్ గాంధీకి అదే ప్రశ్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. మీరు ఒకవేళ కనుక మీరు చూపిస్తున్న ఏదైతే మీరు తప్పులు దొరలాయి అని చూపిస్తున్న ఓటర్ కార్డు ఓటరు నమోదు ఉందో దాని మీద మీరు ఒక అఫిడవిట్ సమర్పించి మీ స్వహస్తాలు సంతకం చేసి మీరు మాకు ఫిర్యాదు చేయండి. మీరు ఫిర్యాదు చేస్తే మేము పరిశీలన చేసి వాస్తవాలను మీకు ఖచ్చితంగా తెలియచేస్తాము అని చెప్పి మాట్లాడారు. కానీ రాహుల్ గాంధీ గారు నేను పార్లమెంట్లో రాజ్యాంగం మీద నమోదు ప్రమాణం చేసి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ చేయను అని నేను ప్రజా కోర్టులోనే మాట్లాడుతాను అంటూ మాట్లాడారు. ఇప్పుడు ఇంకొక విషయం ఇక్కడ ఈ యొక్క మాటల అర్థంలో మనకి ఇంకొక ప్రశ్న వస్తూ ఉంది. మనము సహజంగా ఏదైనా ఒక అంశాన్ని మనకు రావాల్సిన ఒక లబ్ధిని చేకూర్చుకోవడానికి లేదా ఇంకొక వ్యక్తిపై ఇంకొక లబ్ధిపై ఫిర్యాదు చేయడానికి మనము బహిరంగ మార్కెట్లో బహిరంగంగా ఆరోపణలు చేస్తే సదరు పని జరుగుతుందా? సామాన్యునికైనా కావచ్చు, ఈ దేశంలో అత్యధిక అట్టడుగు వర్గానికి చెందిన వ్యక్తి కావచ్చు, అత్యున్నతమైన వ్యక్తి కావచ్చు, కానీ
ఏదైనా పేపర్ రూపకంగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి సదరు ఆ సెక్షన్ ఆ డిపార్ట్మెంట్ ఏ ప్రభుత్వ కార్యాలయం కిందికి వస్తుందో, ఏ ప్రభుత్వ శాఖ పరిధిలోకి వస్తుందో ఆ ప్రభుత్వ పరిధి శాఖలోని సదరు ఆ పని చేయగలిగిన సిబ్బందికి మనం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి ఫిర్యాదు పత్రాన్ని అందజేసినట్లయితే మన స్వహస్తాలతో సంతకం చేసి ఆ ఫిర్యాదు పత్రాన్ని ఇచ్చి రిసీవ్డ్ కాపీ తీసుకొని మనము ముందుకు వెళతాము. అది ఒక పద్ధతి, అదే సరైన పద్ధతి. ఆ పద్ధతిలో ఆ ఫిర్యాదు ఆధారంగా సదరు అధికారి మనకు కావాల్సిన సమాచారము లేదా లబ్ధి లేదా మన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని దాన్ని పరిశోధించి పరిశీలన చేసి దాని యొక్క అవసరాన్ని ప్రత్యామ్నాయాన్ని మనకు సూచిస్తారు. ఇది మన వ్యవస్థలో ఉన్న మన రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసుకున్న పద్ధతి. ఇక్కడ రాహుల్ గాంధీ నేను ప్రజా కోర్టులోనే మాట్లాడాను అని మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఒక ప్రభుత్వ కార్యాలయంలో రెవెన్యూ శాఖలో నా యొక్క సంబంధించిన భూమి రిజిస్ట్రేషను కావడం లేదు, దానికి నేను ఇంకా దరఖాస్తు చేయలేదు. నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రెస్ మీట్ ద్వారానో లేకపోతే ఇంకెక్కడో బహిరంగంగా నాకు ఫలానా కార్యాలయంలో నేను దరఖాస్తు చేయను, నేను పుట్టినాడే భారత పౌరునిగా పుట్టాను, రాజ్యాంగం నాకు అనేక హక్కులు కల్పించింది, నేను నా యొక్క ఈ కొనుగోలు చేసిన భూమికి పట్టా ఇవ్వాల్సిన అవసరము సదరు తహసీల్దార్కి ఉంది, కానీ నేను దరఖాస్తు చేయను, కార్యాలయానికి వెళ్ళను, అది ఆయననే పట్టుకొచ్చి ఆయననే తెలుసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంది అని నేను బహిరంగంగా మాట్లాడితే ఈ పని జరుగుతుందా? ఈ పని జరుగుతుందా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. నేను రాజ్యాంగబద్ధంగా ఎంపికైన ఎంపీగా రాజ్యాంగం మీద పార్లమెంటులో ప్రమాణం చేశాను తప్ప మరొకసారి ప్రమాణం చేయను, మీకు దరఖాస్తు ఇవ్వను అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి దరఖాస్తు ఇవ్వనప్పుడు ఈ దొంగ ఓట్లు లేదా ఏదైతే ఆరోపిస్తున్నట్లుగా రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్లుగా ఈ దొంగ ఓట్ల సంగతి తేల్చేవారెవరు? తేల్చడానికి ఎవరు కార్యసన్నద్ధత తీసుకోవాలి, ఎవరు ముందుకు రావాలి, దాని యొక్క పర్యవసానం ఎవరు తేల్చాలి? అంటే ఇక్కడ రాహుల్ గాంధీ చెబుతున్న విధానం ప్రకారంగా ఎలక్షన్ కమిషనే ముందుకు వచ్చి ఎలాంటి తనపై ఆరోపణలు వచ్చింది కాబట్టి నేనే సరిదిద్దుకోవాలి అనేది ఎలక్షన్ కమిషన్ ముందున్న సవాలు. సరే, అంతవరకు కూడా బాగానే ఉంది, అది కూడా ఒక పద్ధతి అనుకుందాం. ఎందుకంటే ఒక భారతదేశంలో దాదాపు 55 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించిన ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆయన మాట్లాడిన మాటకు, రాహుల్ గాంధీ నోటి వెంటున్న వస్తున్న ప్రతి మాటకు ప్రపంచవ్యాప్తంగా విలువ ఉంటుంది. ఆ విలువను ఆధారం చేసుకొని నోటి మాటగానే కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్ తీసుకొని ముందుకు వెళ్తుంది అని అనుకుందాం. కానీ ఇక్కడ ఈ యొక్క ఓటరు తప్పు, ఈ ఓటు నమోదు తప్పు అని ఎవరు సూచించాలి? ఎలక్షన్ కమిషన్కు ఈ యొక్క ఓటు నమోదు తప్పుగా ఎంట్రీ కాబడింది అని ఎవరు చెప్పాలి? అంటే ఎవరో ఒకరు బాధ్యత తీసుకోకుండా ఇక్కడ పని జరగదు కదా అనేది ఇక్కడ అత్యంత ముఖ్యమైన ప్రశ్న. ఇక ఒకవేళ కనుక రాహుల్ గాంధీ ఏదైతే పవర్ ప్రజెంటేషన్లో, ఎందుకంటే ఒక కార్పొరేట్ కంపెనీ తమ కంపెనీ అత్యధికంగా లాభాలు తీసుకుంటుంది, తమ కంపెనీ ద్వారా మీరు కనుక ఈ వస్తువులు ఈ ప్రోడక్ట్లు అమ్మడం ద్వారా కావచ్చు, మీరు ఇతరత్ర సేవలు చేయడం ద్వారా కావచ్చు, మీరు ఈ లక్ష్యానికి చేరుకోవచ్చు, ఇంత ఆదాయాన్ని పొందుతారని చెప్పి కంపెనీ తనకు సంబంధించిన కొన్ని లెక్కలేసి పవర్ ప్రజెంటేషన్ వ్యాపారాత్మకంగా ఒక
స్టోరీని తయారు చేసి మార్కెట్లోకి వెళుతుంది. అది ప్రతి కంపెనీ చేస్తుంది. ఇక్కడ రాహుల్ గాంధీ చేసింది కూడా అదే. కానీ స్థానిక వాస్తవాలలో సదరు కార్పొరేట్ కంపెనీ సూచించిన మార్కెట్ లాభాలు నిజంగానే అందుతాయా? అది ఎంతవరకు అంటే దాదాపుగా పరిస్థితిలో చూస్తున్నట్లయితే వాళ్ళు ఏ కంపెనీ చూపించిన లాభాలైనా కూడా వారు చెప్పిన అంశాలకు 90% తీసివేసి 10% లాభాలు మాత్రమే జరిగే అవకాశము ప్రతి వ్యాపారంలో ఉంటుంది. అంటే ఇక్కడ 90లో కూడా మనకు స్థూలంగా సూక్ష్మంగా ఆలోచిస్తే అక్కడ ప్రాక్టికల్గా కనుక వెళ్తే 90% అబద్ధాలను కలిపి మనకు చూపించి ఒక మోటివేట్ చేసి కార్యరంగంలోకి దూకే విధంగా సదర్ కంపెనీ యొక్క పవర్ ప్రజెంటేషన్ ప్రచారం ఉంటుంది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడారు, రాజకీయ నాయకులు అబద్ధాలు మాట్లాడరు అంటే ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఇక్కడ ఒక ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతున్నట్ట అబద్ధాలు. రాజకీయ నాయకులు గోడ మీద నిలబడి అనేక వాగ్దానాలు చేస్తారు, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము స్వర్గాన్ని తీసుకొస్తామని చెప్తాను. అవన్నీ అబద్ధాలు కావా? మరి ఆ అబద్ధాలన్నీ ఏ రాజకీయ పార్టీ నాయకుడు నిలబెట్టుకున్నాడు? ఆ అబద్ధాలు ఏ ఒక్క రాజకీయ పార్టీ జనాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దింది? తన మాటకు విలువిచ్చి తను చెప్పిన మాటకు కట్టుబడి పనిచేసింది. స్వతంత్ర చరిత్రలో ఎప్పుడు 75 ఏళ్ల కాలంలో చూసినా కూడా అసలు ఒక్కటి కూడా ఉండదు. ఇంకా పెద్ద అబద్ధం ఏంటంటే రాజకీయ నాయకులే అబద్ధాలు ఆడరు అని చెప్పి ఆయన ప్రజెంటేషన్ చేయడం, అది అత్యంత పెద్ద అబద్ధం. ఇక ఆ విషయాన్ని కనుక మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు ఏదైతే కార్పొరేట్ కంపెనీ చెబుతున్న అంశాలు మార్కెట్లో తను కంపెనీ చెప్పిన అంశాలను ప్రాక్టికల్గా సమర్థనీయం కాదో, ఇక్కడ రాహుల్ గాంధీ చేసిన ప్రజెంటేషన్ కూడా సమర్థనీయం కాదు. తను చేయాల్సింది ప్రజల్లో మాట్లాడుతూ, అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఆల్రెడీ ఆరోపించింది, మీరు చేస్తున్నది కేవలం ప్రజలను డైవర్ట్ చేయడానికి డైవర్ట్ చేసే విధంగా మాత్రమే కనబడతా ఉంది. మీరు ఒక అఫిడవిట్ సమర్పించి ఆ అఫిడవిట్లో సంతకం చేసి ఫిర్యాదు చేయండి, మేము దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించుకొని దాన్ని పరిశీలిస్తామని చెప్పకనే చెప్పింది. అయినా కూడా నేను ప్రజల్లో మాత్రమే మాట్లాడతాను అంటే నేను ప్రజలను డైవర్ట్ చేయడానికి మాత్రమే మాట్లాడుతాను అని చెప్పే విధంగా ఆయన మాటలు ఉన్నాయని యొక్క ఈ అంశాన్ని మనం స్థూలంగా పరిశీలిస్తే అర్థమవుతా ఉంది. జై హింద్, భారత్ మాతాకి జై.